నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవ్వరూ ఉండరంటారు. మొన్నటి వరకు ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేసుకున్న వారు ఒక్కసారిగా మిత్రులుగా మారిపోతుంటారు. అదే పాలిటిక్స్ అంటే. ఇప్పుడు ఏపీలోనూ అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్యామిలీకి అనుకోని అతిథి నుంచి క్రిస్మస్ గిఫ్ట్ అందింది. అది ఎవరో చెబితే షాక్ అవ్వాల్సిందే. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నారా లోకేష్కు గిఫ్ట్స్ పంపించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. జగన్ అన్న వదిలిన బాణం వైఎస్ఆర్ షర్మిల టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్యామిలీకి స్పెషల్ గిఫ్ట్స్ పంపించడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీనిపై స్పందించిన లోకేష్ షర్మిలకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు. లోకేష్ ఏంటి, షర్మిలకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అనేది కదా అందరికీ డౌట్ కలుగుతోంది. వైఎస్ షర్మిల వైఎస్ ఫ్యామిలీ తరపున క్రిస్మస్ విషెస్ అంటూ స్పెషల్ గిఫ్ట్లు పంపించారు చంద్రబాబు ఫ్యామిలీకి. వైఎస్ఆర్ కుటుంబం నారా ఫ్యామిలీకి శుభాకాంక్షలు తెలుపుతోందంటూ చెప్పారు. ఈ క్రిస్మస్ ఆనందమయంగా సాగిపోవాలని కోరారు. చంద్రబాబుకు 2024లో అంతా శుభం కలగాలంటూ మెసేజ్ పంపారు షర్మిల. దీంతో నారా లోకేష్ షర్మిలకు థ్యాంక్స్ చెప్పారు. ట్విట్టర్ వేదికగా షర్మిలకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిన లోకేష్ గిఫ్ట్స్ పంపినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. షర్మిల పంపిన గిఫ్ట్స్లకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు లోకేష్. నారా కుటుంబం కూడా వైఎస్ షర్మిల ఫ్యామిలీకి క్రిస్మస్, న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఏపీ పాలిటిక్స్ లో అనూహ్య మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీడీపీతో కలిసి పనిచేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయంలో కీ రోల్ ప్లే చేశారు. ఇప్పుడు చంద్రబాబు తో కలిసి పనిచేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఎవరు ఊహించని విధంగా సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల చంద్రబాబు కుటుంబానికి క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక కానుకలు పంపడం ఏపీ రాజకీయాల్లో మరింత హీట్ను పెంచేశాయి.